TV welcomes you to the world of fantasy. ఇది ఒక చిన్న పట్టణం. ఈ పట్టణంలో 4వ తరగతి చదువుతున్న చంటి అనే ఒక అబ్బాయి ఉన్నాడు. చంటి చాలా చలాకి, మంచి మస్తీ మజా చేస్తూ ఉండే కుర్రోడు. చంటికి ఉన్న ఒకే ఒక లోపం చదవాలనే ఆలోచన లేకపోవడం. క్లాసులో అందరూ బుక్స్ తీసి చదువుతుంటే చంటి మాత్రం పెన్సిల్తో పిచ్చి గీతలు గీసుకుంటూ గాలికోటలు కడుతుంటాడు. ఈ చంటికి ఉన్న మరొక పెద్ద చెడ్డ అలవాటేంటో తెలుసా? అబద్ధాలు చెప్పడం. అదేలాగో మీరే చూడండి. చంటి, హోంవర్క్ పూర్తయిందా అని అమ్మ అడిగితే వెంటనే అవునమ్మా, అన్నీ పూర్తి చేసేశా అని ఠక్కున చెప్తాడు. కానీ బ్యాగులో ఒక్క పుస్తకం కూడా బయటకు తీయడు. హోంవర్క్ మాత్రం అయిపోతుంది. ఇక నాన్న, రే చంటి, టెస్ట్లో నీకు ఎన్ని మార్కులు వచ్చాయిరా అని అడిగితే పూర్తి మార్కులే వచ్చాయి నాన్న అంటూ గర్వంగా చెప్తాడు. కానీ అసలు నిజమేంటో తెలుసా పిల్లలు? చంటి ఎగ్జామ్స్ పేపర్స్ మొత్తం ఎరుపు పెన్సిల్తో గీసిన పిచ్చి గీతలే. ఇలా అబద్ధాల మీద అబద్ధాల గోడలు కడుతూ చివరకు స్నేహితులు కూడా నమ్మని స్థితికి వచ్చాడు. కానీ తన తప్పులను మాత్రం గ్రహించలేడు, అస్సలు తెలుసుకోలేడు. ఒక రాత్రి చంటి నిద్రపోదామని కళ్ళు మోయగానే కొద్దిసేపటికి ఒక వెలుగు తన గది మొత్తం వచ్చింది. ఈ వెలుగులో నుంచి ముక్కు పగలగొట్టుకుని వచ్చినట్లుగా ఓ పెద్ద తలతో, పెద్ద పొట్టతో, మృదువైన చిరునవ్వుతో వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. చంటి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అరే ఆహా, ఎవరు నువ్వు? ఇంతగా ముస్తాబై వచ్చావు అని అడిగిన చంటి ప్రశ్నకు గణపతి ఇలా మృదువుగా సమాధానమిచ్చాడు. చంటి, నేను గణపతి. నీ మనస్సులో నువ్వు తప్పు చేస్తున్నావని తెలుస్తూ ఉన్నా నువ్వు ఆ చెడ్డ అలవాటును మాత్రం మానుకోలేకపోతున్నావు గదా, అందుకే నీ కలలో ఇలా వచ్చాను. చంటి కొంచెం భయపడుతూ, నేనేం చేశాను గణపతిదేవా? నేను అంత పెద్ద తప్పు చేశానా అంటూ ఎంతో అమాయకంగా అడిగాడు గణపతిని. చంటి, నువ్వు ఎల్లప్పుడూ తల్లిదండ్రులకు అబద్ధం చెబుతూనే ఉంటావు. నువ్వు అబద్ధం చెప్పడం వల్ల నిన్ను ఎవ్వరు నమ్మరని నీకు తెలుసా? ఈ విషయం కనీసం నీకు అర్థమవుతుందా? కానీ దేవుడా, కొన్నిసార్లు నిజం చెబితే అమ్మా నాన్న మందలిస్తారు, కొడుతున్నారు కూడా, అందుకే అబద్ధాలు చెబుతున్నాను అన్నాడు చంటి. మందలింపులు తాత్కాలికంరా బిడ్డ, కానీ నిజాయితీతో నీ మీద వచ్చిన నమ్మకం జీవితాంతం ఉంటుంది. చదువుపైన దృష్టి ఉంచకుండా ఎప్పుడూ అదే పనిగా ఆటలు అంటూ తిరుగుతూ ఉంటే నీ భవిష్యత్ ఎలా వికసిస్తుంది చెప్పు? నేను జ్ఞానదేవుడిని, చదువు కోసం మతిమరుపు పోగొట్టగలను, కానీ నువ్వు నీకున్న శ్రద్ధను మాత్రం చూపాలి, అంతే. అంటే నేను అబద్ధాలు మానేసి బాగా చదివితే నువ్వు నాకు సహాయం చేస్తావా? ఖచ్చితంగా చంటి, ఇందుకు ఎటువంటి అనుమానం నీకు వద్దు. ప్రతి ఉదయం నా పేరుని నమ్మకంతో జపిస్తూ పుస్తకాలు శ్రద్ధగా చదువు, నిన్ను ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి గణపతి మాయమైపోయాడు. ఉదయం లేచిన చంటి తన కలను బాగా గుర్తు చేసుకున్నాడు. పాఠశాలకు సమయంకు వెళ్లి మాస్టర్తో ఇలా అంటున్నాడు. మాస్టర్ గారు, టెస్టులో నాకు తక్కువ మార్కులు వచ్చాయి కదా, ఇక నుంచి బాగా చదువుకుంటాను, చదువుపై శ్రద్ధ పెడతాను అని. అబద్ధాలకు బదులు నమ్మకాన్ని పొందడమే మంచిదని గ్రహించాడు. అప్పటి నుండి చంటి ప్రతిరోజు గణపతిని మనసారా ప్రార్థిస్తూ ఎంతో బాగా చదువుతూ తన క్లాసులో మొదటి ర్యాంకు తెచ్చుకోవడమే కాకుండా తన స్నేహితులతో పాటు అందరి పిల్లలకు నిజాయితీ గురించి, విలువల గురించి చెప్తూ ఆ స్కూలులో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఇదిర్రా పిల్లలు, మన చంటి కథ. ఈ కథ నుండి మీరంతా ఏం గ్రహించారు? కరెక్ట్గా చెప్పారు. అబద్ధం ఎవరినైనా ఒక్కమారు కాపాడవచ్చు, కానీ జీవితాంతం నమ్మకం కోల్పోయేలా చేస్తుంది అని. శ్రద్ధ, నిజాయితీ, గణపతిపై విశ్వాసం, ఇవే మన విజయాలకు అసలైన ఆధారం. పిల్లలు, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాంటసీ స్టోరీల కోసం మన ఈ స్పారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన ఫ్యాంటసీ స్టోరీతో తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు టాటా, బై బాయ్.